గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పద్మ పురస్కారాలను అందుకున్న కొంతమంది మహిళల గురించి మనం క్రిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొంతమంది మహిళల గురించి తెలుసుకుందాం. కల్పన మోర్పార్యో. కెరియర్ అంటూ ఎందుకొచ్చిన పరుగు? హాయిగా పెళ్లి చేసుకుని నచ్చినంతమంది పిల్లల్ని కనేయాలి, వాళ్ళని చూసుకుంటూ షాపింగ్లు చేసుకుంటూ కాలం వెళ్లదీయాలి. చిన్న వయసులో కల్పన మోర్పార్య కలే ఇది. కొన్ని దశాబ్దాల తర్వాత బ్యాంకింగ్ రంగంపై తనదైన ముద్ర వేస్తారని ఆవిడ ఊహించలేదు. ముంబైకి చెందిన ఈమెకు బీఎస్సీ పూర్తయి ఇంట్లో ఖాళీగా గడిపితే గాని అదెంత కష్టమో అర్థం కాలేదు. దీంతో టీచర్ అయ్యారు. అది నచ్చక లాలో చేరారు. అప్పుడే పెళ్ళయింది. అత్తింటి వాళ్ల ప్రోత్సాహంతో పూర్తి చేసి జీతం లేకుండా ఓ లా సంస్థలో చేరారు. తర్వాత ఐసిఐసిఐలోకి మారడం ఆవిడ జీవితాన్నే మార్చింది. చుట్టూ అనుభవం ఉన్నవాళ్ళు, తనేమో ఈ రంగానికి కొత్త, వాళ్లలో వెనకపడొద్దని చాలా కష్టపడ్డారు. ఆ తత్వానికి ఉన్నత బాధ్యతలు వరించాయి. సుఖంగా ఉన్న ప్రాణం దీన్ని కష్టపెట్టడమెందుకు అనుకున్నా పైవాళ్లు వినిపించుకోలేదు అనే కల్పన క్యాపిటల్ మార్కెటింగ్ అభ్యసించడమే కాదు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఐసిఐసిఐ లిస్ట్ అయ్యేలా చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తర్వాత జేపీ మోర్గాన్కి మారి సిఈఓ అయ్యారు. ఒకప్పుడు బద్ధకంగా గడిపేయాలనుకున్న ఆమె తన నిర్ణయాలతో సంస్థలను దూసుకెళ్లేలా చేశారు. పదవీ విరమణ చేసిన కల్పన ఇప్పటికీ పనే నా జీవితం అంటారు. పలు సంస్థలకు డైరెక్టర్గాను వ్యవహరిస్తున్నారు. ఫార్చ్యూన్ ద 50 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ జాబితాలో చోటు సహా మరెన్నో పురస్కారాలు అందుకున్న ఈమెకు పద్మశ్రీ ఓ కలికితురాయి లాంటిదే అంటారు ఆమెకు తెలిసిన వారంతా. 74 ఏళ్ల కల్పన సేవలోనూ ముందే. పార్వతీ బారువా. పశ్చిమ బంగాల్లోని ఓ గ్రామం. 50కి పైగా ఏనుగులు ఊరి మీద పడి బీభత్సం సృష్టించాయి. వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నించిన మావటితో పాటు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పేరున్న మావటులు, అధికారులు శ్రమిస్తున్నా ఫలితం లేదు. ఏం చెయ్యాలో పాలుపోని సమయంలో వారికి తట్టిన పేరు పార్వతీ బారువా. కొన్ని గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశంలోనే తొలి ఏనుగుల శిక్షకురాలీమే. అసోం గౌరీపూర్లోని రాజకుటుంబంలో పుట్టారు. నాన్నకి ఏనుగులను పట్టి శిక్షణ ఇవ్వడమంటే సరదా. అది చూసి ఆమెకి ఆసక్తి మొదలైంది. 14 ఏళ్లకే ఏనుగును పట్టి గురుదక్షిణగా నాన్న ముందు నిలబెట్టారు. తర్వాత రాచరికం పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడు అవే వాళ్లకు ఆసరా అయ్యాయి. అడవుల నరికివేతతో ఏనుగులు ఊళ్ళలోకి వస్తున్నాయి. మానవాళికి వాటికి మధ్య సామరస్యం ఏర్పరచగలిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. మావటిగా, కన్జర్వేషనిస్ట్గా నా పనే అది అనే 67 ఏళ్ల పార్వతి కొన్ని దశాబ్దాలుగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోంలలో సేవలందిస్తున్నారు. ఏనుగులే కాదు, మావటులు, అటవీశాఖ వారికి శిక్షణ ఇస్తున్నారు. బీబీసీ డాక్యుమెంటరీ, ఓ విదేశీయుడి పుస్తకం ద్వారా పార్వతీ కథ ప్రపంచానికి తెలిసింది. ఐక్యరాజ్య సమితి నుంచి గ్లోబల్ 500 రోల్ ఆఫ్ ఆనర్ సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. పొలిటికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పార్వతి 5 భాషలు మాట్లాడగలరు. ఇక పద్మ పురస్కారం అందుకున్న మరో మహిళ ప్రేమ ధనరాజ్ గురించి తెలుసుకుందాం. చిన్నప్పుడు కాలు బయట పెట్టాలంటే చాలా ఆలోచించేవారు ప్రేమ ధనరాజ్. తన రూపాన్ని చూసి వెక్కిరించేవారు కొందరైతే భయపడేవారు మరికొందరు. బెంగళూరుకు చెందిన ఈమె 8 ఏళ్ల వయసులో అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురయ్యారు. బతకడమే కష్టమనుకున్నారంతా.
ముఖమంతా కాలిపోయింది. మాట కూడా రాలేదు. ఈసారి తప్పక బాగవుతావు అంటే నొప్పిని భరించి మరీ ఒకదాని తర్వాత మరొకటి 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. కానీ రూపంలో పెద్దగా మార్పు లేదు. బతకడమే దండుగా అనుకుంటున్న ప్రేమను ఆమె తల్లి, చికిత్స చేసిన డాక్టర్ ప్రోత్సహించారు. వారి సాయంతో ఆత్మవిశ్వాసం పెంచుకుని తిరిగి చదువు ప్రారంభించారు. అమ్మ కోరిక మేరకు వైద్యురాలవ్వాలి, తనలాంటి వారికి సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రేమ. ప్లాస్టిక్ సర్జరీలో ఎండీ చేసి తను చికిత్స పొందిన వైద్యశాల వెల్లూరు సిఎంసిలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి అధిపతి అయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపును పొందిన ప్రేమ 25,000కు పైగా సర్జరీలు చేశారు. అగ్నిరక్ష ప్రారంభించి అగ్ని ప్రమాద బాధితులకు చికిత్సలు చేయడమే కాదు, తిరిగి ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేస్తున్నారామె. కొందరు బాధితులను వాలంటీర్లుగా చేర్చుకుని ఉపాధిని చూపిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగానే 72 ఏళ్ల ప్రేమను పద్మశ్రీ వరించింది. ఈరోజు మనం పద్మ పురస్కారాలను అందుకున్న కొందరు మహిళల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.